మనం చేసేది మన అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ బేస్డ్ వర్కౌట్, అది కూడా మన కెటిల్ బెల్ యూస్ చేసి చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం చేయబోయేది మన చెస్ట్ వర్క్ మసిల్స్ చేసుకుందాము. దాని తర్వాత అక్కడి నుంచి బ్యాక్కి వెళ్దాము, షోల్డర్స్కి వెళ్దాము, అండ్ లైక్ దట్ ద హోల్ అప్పర్ బాడీ మీద ఫోకస్ పెట్టి. ఆసమ్. సో ఫస్ట్ లెట్స్ లై డౌన్ బ్యాక్ మీద. ఆసమ్. సో ఫస్ట్ మనం చేసేది ఈ వెయిట్ తీసుకుందాము. ఈ వెయిట్ తీసుకుని ఈ పైకి పట్టుకుందాం. ఓకే, ఇలాగ పైకి పట్టుకొని అండ్ మన బ్యాక్ ఆర్చ్ అవ్వకూడదు. ఫుల్ మొత్తం కోర్ మసిల్ అంతా టక్కింగ్ చేసుకుందాము. టక్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం డౌన్ కింద పట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి లెట్స్ గో పుష్ చేసి క్రాస్ తీసుకుందాం. 1 నైస్ చెస్ట్ మసిల్. 2 సూపర్. బ్యాక్ మొత్తం కిందకి టచ్ అవ్వాలి. 3 4 వెరీ నైస్. 5 6 7 8 9 10. Now the same thing, opposite hand. 1 2 3 4 5 6 7 8 9 10. Nice. Now hold this weight in the center. ఇలాగ సెంటర్లో పట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో సెంటర్ కిందకి లాగాలి అండ్ గో. 1 ఎల్బోస్ బాడీకి క్లోజ్ ఉండాలి. నైస్. 2 3 స్క్వీజ్ చెస్ట్. 4 చెస్ట్ స్క్వీజ్ చేయాలి. 5 6 వెరీ నైస్. 7 8 come on. 9 and 10. నైస్. నా ఇక్కడ నుంచి మనము ఈ డంబల్ని పైకి తీసుకెళ్దాము. కోర్ వదలకూడదు, టక్కినే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి టేక్ ఇట్ బ్యాక్ అండ్ అప్. నైస్. 1 2 3 4. ఇక్కడ మనకి బ్యాక్ మసిల్ కూడా సపోర్ట్ చేస్తుంది, చెస్ట్ మసిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. 6 7 8 9 10. 5 more. 5 4 come on. 3 2 and 1. Nice. Did you feel that, Pawan? Nice. Now ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేయాల్సింది, మనం డంబుల్ ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ తీసుకుని మనము మన హ్యాండ్స్లో నుంచి 1 హ్యాండ్ షిఫ్టింగ్ చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి టేక్ ఇట్ అవుట్ 1 and the other side. Okay? Yeah. So let's go. So 3 2 1 go. Nice. 1 super. 2 super. 3 fantastic. Super. 4 5 very nice. 6 super. 7 8 2 more. 9 last one and 10. Nice. నెక్స్ట్ ఇదే పొజిషన్లో మనం చెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మసిల్ ఎప్పుడు మనకి వర్కౌట్ అయ్యేది మన ట్రైసెప్. సో మన ట్రైసెప్ మీదకి వెళ్దాము. విచ్ ఇస్ ఎల్బోస్ ఇక్కడే పెట్టి బెండ్ అండ్ అప్. ఓకే, ఇది ఫుల్ బర్న్ వస్తుంది. ఓకే పవన్, ఐ యు రెడీ ఫర్ ఇట్? వెరీ గుడ్. సో 3 2 1 and let's go. 1 2 3 4 5 6 7 8 9 10.
5 more, 11, 12, 13, 14, and super. So how did you feel, Pawan? Kada? Because what happens is మనకి డంబుల్ తో ఏమవుతుందంటే ఓన్లీ వన్ మసిల్ మీద ఫోకస్ వస్తుంది అండ్ దట్ ఇది లైట్ వెయిట్ అయినా మన హోల్డింగ్ విధానం మారుతుంది, ఆ లోడ్ బ్యాలెన్సింగ్ మారుతుంది. కాబట్టి మనకి కెటిల్ బెల్తో చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తుంది. సో అందుకనే అప్పుడప్పుడు మన ఎక్విప్మెంట్ మార్చుకుంటూ మనము అవే సింపుల్ మూవ్స్ చేస్తుంటే దాని ఎఫెక్టివ్నెస్ చాలా బాగుంటుంది.